మీకు బీర్ తాగే అలవాటు ఉన్నదా? పలానా కంపెనీ బీరే తాగాలని మనసు కొట్టుకుంటున్నదా? బీరు తాగకపోతే నాలుగే పిర్స కట్టకపోతున్నదా? అయితే ఎమ్మడే బీరు తాగుడు బంద్ చేయండి. మంచి గోరి చెప్తున్నా, ఇంటే మీకే మంచిది. గాపిల్ల చెప్తే ఇంటమా అని అనుకున్నారనుకో, మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. బీరు అలవాటున్న అన్నలు జర మనసు మంచిగా పెట్టి చూడుండ్రి. ఈ వార్త చాలా మందికి పొద్దుకు 4 బీర్లు తాగంది మనసున పట్టది. అదేదో అమృతం తాగినట్టే చేస్తారు. కానీ ఆ అమృతం ఎట్లున్నదో చూడుండ్రి. యాక్ పాడుగాను మురికి కాలువల నీళ్ళ లెక్కనే ఉన్నది కదా, ఎట్లా తాగి పాడైతారో ఏమో పోండ్రి. మహబూబాబాద్ జిల్లా అనంతారం కాడ ఈ కమ్మడి బీరు దొరికిందట. తెరవక ముందే గబ్బు వాసన వస్తున్నదట. ఈ అన్న చెప్తున్నాడు చూడుండ్రి. చుట్టాలు వచ్చిందని తీసుకుపోయిందట. పుసుక్కున తాగి పానాలు పోతే ఎవరు జిమ్మదారని అడుగుతున్నారు. బంధువులు వచ్చారని ఒక బీరు తీసుకోపోదామని గంగా వైన్స్ దగ్గరికి రావడం జరిగింది. తీసుకున్నాక ఇంటికి తీసుకుపోయి చుట్టాల దగ్గర పెట్టి ఓపెన్ చేద్దాం చూసే లోపు మొత్తం కల్తీ కలిసి వాసన గుంబ వాసన వస్తుంది. ఇది వచ్చి మళ్ళీ గంగా వైన్స్ వాళ్ళని సిబ్బందిని అడిగితే మా తప్పేమి ఉండదు. మరి ఏం చేద్దామంటావు అన్న? ఈ కల్తీ బీర్లను ఎట్లా బంద్ చేసుడు? గవర్నమెంట్ సాయంత్రం పూట పైపులు పెట్టి చెక్ చేసే బదులు ఇలాంటి వైన్స్లలో అప్పుడప్పుడు ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేసి ఇలాంటి కల్తీ మద్యం అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా. మంచి ఉపాయం చెప్పినవన్నా. ఇక మహబూబాబాద్ కాడ ఇట్లుంటే భువనగిరి జిల్లా నారాయణపురంలా బీరు సీసాల సిగరెట్ ముక్కలు వచ్చినాయట. చూడండి, సిగరెట్ ముక్కలు. ఇది వచ్చేసి వైన్స్ వైన్స్ అని నారాయణపూర్లో జరుగుతుంది. ఇలాంటి అంటే సిగరెట్ ముక్కలు ఉన్న ఆ బీర్లు ఇవ్వడం వల్ల ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలతో వీళ్ళు చెలగాట మారుతున్నారు. పాపం పాడుగాను ఇట్లుంటదా చెప్పుండ్రి. ట్యాక్స్ కట్టి రాష్ట్రాన్ని బతికిస్తున్నోళ్లకు ఇట్లా కల్తీ బీర్లు అమ్ముతారా? తాగేటోళ్ళు ఇంట్లో బియ్యానికి దిక్కు లేకున్నా జేబులున్న పైసలని బీరు షాప్ లో పెట్టి రాష్ట్రం కోసం తిప్పల పడుతున్నారు. వాళ్ళ పానం ఖరాబ్ అయినా రాష్ట్రం ఆమ్దాని పెంచుతున్నారు. అసొంటోళ్లకు ఈసొంటి శతశతరం ఉన్న గబ్బు వాసన వచ్చే బీర్లు అమ్ముతారా? రేవంత్ సార్కి తెలిస్తే ఏమన్నా ఉన్నదా? అసలే సారు మందు ఆమ్దాని పెంచుమని ఆఫీసర్లకు చెప్తున్నాడు. దుకాణపోలేమో ఈసొంటి బీర్లు అమ్ముతున్నారు. ఇట్లయితే తాగుడు బంద్ అయి ఆమ్దాని తక్కువ అవుతుంది. రేవంత్ సారు మీరే దీని మీద మనసు పెట్టాలి. జల్దిన జూపల్లి సార్కు చెప్పి మంచి బీర్లు తెప్పించి అమ్ముండ్రి. మందు ఆమ్దాని తక్కువైనాక బాధపడితే ఉపయోగం ఉండదు.